సంవత్సర కాలంలో మీరు చూపించినటువంటి ప్రేమ, అభిమానం, గౌరవం ఇవన్నిటిని బట్టి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆ చెప్పుకోవడానికే ఇవాళ పిలిచాను మీ అందరినీ. నా కృతజ్ఞతలు చెప్పుకోవడం కొరకే మీ అందరిని కూడా పిలిచాను. మరి మీ అందరి సహకారంతోనే ఇవన్నీ కూడా అయినాయి. 33 యెహోవా గద్దె ముందట పాడుకోడు. యెహోవా గద్దె ముందట జనంబులార మొక్కుడి. యెహోవా గద్దె ముందట జనంబులార మొక్కుడి. యెహోవా దేవుడే సుమి సృజింపజంపకర్తయే సృజింపజంపకర్తయే స్వశక్తి చేతనాయాలే మమో సృజించే మట్టిచే భ్రమించు గొర్రె రీతిగా తపంగా మళ్ళీ చేర్చెను. తపంగా మళ్ళీ చేర్చెను. సుకీర్తి పాడి గొంపులై ప్రసిద్ధి చేతున జగత్తు వేయినోళ్ళతో స్తుతించు దివ్యమోధ్వని. స్తుతించు దివ్యమోధ్వని. ప్రభుత్వ ముండునంతకు అగుని ప్రేమ నిత్యము. చిరంబు నీదు సత్యము వసించు నెల్లకాలము. వసించు నెల్లకాలము. యెహోవా గద్దె ముందట జనంబులార మొక్కుడి. అయ్యగారు నతానేల్ అయ్యగారు పోయిన వారం లేరు, మన మధ్య ఊరెళ్ళారు. ఇప్పుడు వచ్చారు, వారు మాట్లాడతారు. అందరూ బాగున్నారండి? మీరు రియాక్ట్ అవ్వట్లేదు. మేము ఒక 10 days క్యాంపియానికి వెళ్ళామే కానీ మా మనసంతా సంఘం మీదే ఉంటుందండి. మేము ఊరెళ్ళిన తరువాత ముఖ్యమైన ప్రోగ్రామ్స్ జరిగాయి, నేను తెలుసుకున్నాను. ఒకటి గృహప్రవేశం, శాంతి వాళ్ళది. బాగా సంతోషించారు. చాలా మంచి వాళ్ళండి మీరందరూ కూడా. భక్తిగా ఉంటారు, భక్తిలో శ్రేష్టమైన వారిగా ఉంటారు. తరువాత అందరూ కూడా బహు విశ్వాసంగా ఉంటారు. అందును బట్టి మీ అందరినీ నేను మరొకసారి అభినందిస్తున్నాను. మీ అందరిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. మనమందరం ఒకసారి హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా అందరూ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఎక్కడికి వెళ్ళాలని తలంచినప్పుడు ప్రభువారు ఈ మార్గాన్ని, సిఎస్ఐ మందిరాన్ని మాకు వాకింగ్ ఫ్రెండ్స్ ద్వారా నడిపించారు. దేవదేవునికే మహిమ కలుగునుగాక. పాస్టర్ గారు కూడా చక్కగా మాట్లాడి అవకాశాలు మాకు కూడా కల్పించారు.
రెవరెండ్ ఎడ్విన్ సుధాకర్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మంచి సీనియర్ దైవజనులు, చక్కగా చదువుకున్నారు, పీజీ, డిగ్రీ, అలాగే మంచి ఎడ్యుకేషన్, వాళ్ళ పేరెంట్స్ బాగా చదివించారు, ఆయన చదువుకున్నారు. అలాంటి మంచి జ్ఞానవంతుల్ని దైవికమైన ప్రేరేపణ ద్వారా ఈ వర్క్షాప్ చర్చి సిఎస్ఐ మందిరానికి అపాయింట్ చేయటం అనేది సెకండ్ టైం, రెండవసారి దైవ నిర్ణయమై ఉన్నదండి. కానీ మన పాస్టర్ గారిలో మంచి టాలెంట్స్ ఉన్నాయి. ఏ టాలెంట్స్ అంటే ఆయన సమయాన్ని పాటిస్తారు, మంచి క్రమశిక్షణ. ఆ సమయాన్ని ఎలా పాటిస్తారు అంటే దేవుని ఎడల భయం, దేవుని ఎడల నమ్మకం, ఆ ప్రేరేపణ ద్వారా సంఘ కార్యక్రమాలు నడిపించాలి, సంఘ కార్యక్రమాలు జరగాలి, ఆసక్తి కలిగి మరి ఈ స్థలములో వారు పనిచేశారండి. తరువాత వాళ్ళందరినీ కూడా ఒక పిక్నిక్ తీసుకొని వెళ్ళారు. ఎక్కడ తీసుకొని వెళ్ళి ఉంటారు? తోటలోకి, మామిడి తోటలోకి తీసుకెళ్ళారండి. మనల్ని ఒక్కొక్కరిని అక్కడ వదిలేసినా తిరిగి రాలేం, దారి మనకు తెలియదండి. కానీ వాళ్ళు మరి పాస్టర్ గారు కనుగొని ఇవన్నీ కూడా నడిపించారు. ఒక సంఘాన్ని ఒక విశ్వాసంలో, ఒక మంచి మార్గంలో నడిపించాలి అనే టాలెంట్ కలిగి దేవుని ద్వారా వాడబడ్డారండి. అందుకు దైవ సేవకులకు మనమందరము కూడా వందనాలు చెల్లించాలి. తరువాత మన స్త్రీల కమిటీ వారందరూ, సమాజం వారందరూ, పురుషులందరూ కూడా బహుగా సహకరించారండి. మామూలుగా సహకరించలేదు, చాలా మంచివాళ్ళు. మాకు తెలుసు కదా, అనేక అనుభవాలు కలిగి అనేక మంది ప్రజల్లో పనిచేసి అనేక రీతులుగా సువార్త ప్రకటన చేసి దేవుని ద్వారా వాడబడుతూ ఉన్నాం. మీరు మంచి లోపల ఏదైనా ఉండనివ్వండి, సంఘపరంగా ఏ కార్యక్రమానికి ఆటంకం లేకుండా చక్కగా డొనేషన్స్ ఇస్తూ అయ్యగారితో మీరు మంచి సహాయము సహకారాన్ని చూపారు. అందును బట్టి మీ అందరికి నేను వందనాలు తెలియపరుస్తున్నాను, మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాను. ప్రాబ్లమ్స్ అనేటువంటివి అనేక ప్లేసుల్లో ఉంటాయి, వస్తాయి పోతాయి అవి, కానీ దేవుని పని చక్కగా నిలబడుతూ ఉంటుంది. అయితే మీరు మంచి సహకారులుగా, అంటే మంచి నాలెడ్జి ఉంది మీ దగ్గర. ఏ నాలెడ్జి ఉందంటే పాటలు పాడతారు, ఏదని చెబితే వింటారు, ఏదని చెబితే చేస్తారు. చక్కగా మన సంఘం కానీ, సంఘ పెద్దలు కానీ, స్త్రీల సమాఖ్యం కానీ అందరూ కూడా మీరు మంచిగా సహకారాలను అందించారు. అందును బట్టి మీ అందరినీ దేవుడు దీవించునుగాక. అయితే మన పాస్టర్ గారితో పాటు మరి పాస్టర్మ గారు కూడా ఎంత వర్క్ చేశారంటే నేను చాలా మెచ్చుకుంటున్నాను పాస్టర్మ గారిని. పగలంతా డ్యూటీ వర్క్, బ్యాంక్ వర్క్, తరువాత ఫ్రైడే శుక్రవారం మరల హడావుడిగా మందిరానికి రావటం, అందరిని నడిపించటం, ఎవరికి కోపం లేకుండా ఉండటం, ఓర్పు కలిగి ఉన్నారు. పాస్టర్ గారు కూడా ఓర్పు కలిగి ఉన్నారు. కొంతమంది పాస్టర్ గారులు ఏం చేస్తారంటే మన పులిపేట మీద అమ్మగారిని గదుముతారండి. కానీ మన పాస్టర్ గారు చాలా మంచివాడు. అంటే సర్దుకుపోయేటువంటి లక్షణం, తగ్గింపు జీవితం అండి. ఆ తగ్గింపు జీవితం ఉన్నది కాబట్టి వారి యొక్క పరిచర్య అంతట్లో కూడా
దేవుడు వారిని బహుగా వాడుకుంటున్నారు. మామిడి తోటలో మంచి రిట్రీట్ తీసుకొని వెళ్ళారు. అలాగే కేరళస్ అండి, నన్ను కూడా మీ బ్యాచీలో కలుపుకున్నారు. చక్కగా మంచి కేరళ చేసాం ఈ సంవత్సరం. హ్యాపీగా ఉన్నాం. పాస్టర్ గారు కూడా నాకు మంచి అవకాశాలు కల్పించారు. ప్రతిరోజు ఎక్కడ మానకుండా మంచి అవకాశాలు ఇచ్చారు. అలాగే సంఘంలో అవకాశాలు ఇచ్చారు. ఇవన్నీ బహుగా చేశారు. ఆ పని అంతా ఒక రకంగా ఉంది. ముఖ్యమైన పని ఏంటంటే ఆ మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు పౌలు గారు. మంచి పోరాటం మామూలుగా కాదండి. ఇది పోరాటాల్లో కూడా మంచి పోరాటం. పని అయిపోవాలి. సంఘ పెద్దల సహకారముతో, స్త్రీల సహకారముతో, సంఘం సహకారంతో ఈ ప్లేస్ అంతా సర్వే చేయించారండి. గొప్ప సంగతి అది. డివైడ్ చేశారు. రాబోయే తరానికి ఎలాంటి ఆటంకం లేదు. రాబోయే జనరేషన్కి, రాబోయే సేవకులకి, రాబోయే ప్రజలకు మన సరిహద్దులు లెవెల్ చేశారండి. గొప్ప పని అది. సర్వే చేయటం అనేది, మండలం నుండి పిలిపించడం అనేది మీరు సహకరించారు, మీరు సపోర్ట్ చేశారు. పాస్టర్ గారి మాటకి సపోర్ట్ చేశారు. చక్కగా సర్వేని పిలిచారు. ఆ స్థల సరిహద్దుల్లో ఉన్న వాళ్ళని పిలిచారు. అనేక శ్రమలు ఎదుర్కొన్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మంచి కార్యాన్ని దేవుడు సేవకుల ద్వారా, సంఘము ద్వారా జరిగించారండి. ఆ విషయంలో నేను పాస్టర్ గారిని చాలా అభినందిస్తున్నాను. వారికి మరొకసారి నా ఆశీర్వాదాలు, దీవెనలు తెలుపుతున్నాను. కానీ ట్రాన్స్ఫర్ అనేటువంటిది నాకు ఎలా ఉందంటే చేదుగా ఉంది, తీపిగా ఉంది. 1 ఇయరే కదా, ట్రాన్స్ఫర్ అవ్వాల్సిందే. ట్రాన్స్ఫర్స్ వచ్చేవాళ్ళు వస్తారు, వెళ్ళేవాళ్ళు. డెవలప్ అనేది ఉండాలి. అభివృద్ధి, పనిలో అభివృద్ధి. ఆయన నా పని చక్కగా ప్రహరీ గోడ, మంచి డోనర్స్ని, వారి బంధువుల్లో కూడా డోనర్స్ ఇప్పించారండి. ఈ పని అయ్యేంత వరకు వారు నిద్రపోలేదు. చక్కగా అంత లెవెల్ చేయించారు. మన చర్చి ముందు మంచి చక్కగా లెవెల్ చేయించి రాళ్ళు వేయించారు. ఇంకా ఎంతో పని, కష్టమైన పని అంతా చేపించి ఒక దారిలో నడిపించారండి. మీకు సంతోషంగా లేదా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. కొంతమంది చెప్పట్లేదండి. ఇంకా ఇప్పుడైనా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కానీ పాస్టర్ గారు చక్కగా మంచి మరలా ఆయనలో ఉన్న వరం ఏంటంటే సాంగ్స్, మంచి ఓల్డ్ సాంగ్స్, న్యూ సాంగ్స్ బాగా దేవుడు పరిచర్యలో వారిని వాడుకున్నారు. మామిడి తోటలో రిట్రీట్ అయిపోయింది. తర్వాత ఒకటి మిగిలిపోయిందండి. మెదక్ చర్చి కూడా వెళతారు అనేది ఆలోచనలోకి వచ్చింది, కానీ టైం సరిపోలా. మరి ఆ మెదక్ చర్చి తీసుకెళ్ళటానికి దేవుడు ఒకవేళ ఈ బాబుని, పాస్టర్ గారిని వాడుకుంటారేమో. న్యూ పాస్టర్ గారు అభిషేకం పొంది మన మధ్యలో ఉన్నారు. యంగ్ పాస్టర్ గారు అన్నమాట. రాజేష్ బెన్ని. ఆ పాస్టర్ గారికి దేవుడు అవకాశం ఇస్తే, సీనియర్ అయిన తరువాత, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తరువాత, మంచి ఏజ్లోకి వచ్చిన తరువాత ఆయన వచ్చి నడిపిస్తారులేండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మన బెన్నీ కోసం ఆలోచించానంటే, మన రెవరెండ్ ఎడ్విన్ సుధాకర్ గారు వాళ్ళ పేరెంట్స్ ఉద్యోగస్తురాలను మ్యారేజ్ చేశారండి. మంచి ఉద్యోగస్తురాలు. అలాగే మరి కుమారుడు కూడా ఆ పేరెంట్స్ ఉద్యోగస్తురాలనే మ్యారేజ్ చేస్తారని నా కోరిక, నా ఆశ. ఒకసారి చప్పట్లు కొడతాం. ఇద్దరు మంచి, ఈయన దైవికంగా నడిపిస్తారు, ఆమె కూడా పాల్గొంటారు. చక్కగా జాబ్ చేసేటువంటి జాబ్ హోల్డర్ అనేటువంటి వాళ్ళని దేవుడు కూడా ఏర్పాటు చేస్తారని మరి ఆ బాబు కోసం కూడా మనము ప్రార్థన చేద్దాం. పిల్లలు ప్రయోజకులైతే తల్లిదండ్రులు ఎంత హాయిగా, హ్యాపీగా ఉంటారండి. అది తర్వాత మన పాస్టర్ గారు చాలా మంచి వర్క్ చేశారండి. వర్క్లో నిమగ్నమైపోయి
ఆయన అదే ఆలోచనలో ఉండి మరి నిద్రపోతున్నారు లేదో తెలియదు కానీ ఆయన అనుకున్న పని అంతా ముగించబడింది. ఇంకా ఉంది, రాబోయే తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారండి. అందుచేత ఒక మంచి దైవ సేవకుడు ఈ స్థలాన్ని నుండి వెళ్ళటం అనేది నాకు తెలిసినంత వరకు నాకున్న జ్ఞానంలో ఆ దైవ సేవకుల్ని మనము పోగొట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. కానీ వెళ్ళాల్సిందే. ట్రాన్స్ఫర్స్ అనేవి మిషనరీలో ఉంటాయి. ఇది వరకు మిషనరీలో చాలా ఈజీగా ఉండేదండి వర్క్ అంతా. ఇప్పుడు హెవీ వర్క్ అంతా నిఘా వేస్తా ఉన్నారు పని ఎలా ఉందని. అన్ని మిషనరీస్ అలాగే ఉన్నాయి. అందుచేత మరి మార్పు వచ్చినప్పుడు వెళ్ళాల్సిందే. వెళ్ళబోయే స్థలంలో ఇంకా మరెక్కువగా వారు పని బాగా ఎక్కువగా జరిగిస్తూ దాని ద్వారా ఇంకా ఆశీర్వాదాలు పొందుకుంటారని కూడా నేను మనవి చేస్తున్నాను. 23వ కీర్తనలో వాక్యాన్ని చదువుకొని ఈ భాగాన్ని మనం ముగించుకుందాం. 23వ కీర్తన తీసిన వాళ్ళు చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును. ఎండల్లో ప్రయాణాలు ఆ స్థలానికి వెళ్ళిన తరువాత దేవుడు వారికి శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. దైవజనులండి, దైవజనులంటే అందరినీ వదిలివేసి సేవలో ఉంటాం. తల్లిదండ్రులను, బంధువులను, రక్త సంబంధికులను అందరినీ వదిలేసి మరి సంఘ సేవలో ఉండటం అనేది అది దేవుడిచ్చిన వరమే అది. కానీ మనం అన్ని వదిలేసి అందరు రాలేరండి. ఒక దైవజనులే ఆ పని చేయగలరు. సంఘం మీదే మనసు ఉంటుందండి. మేము రిటైర్మెంట్ అయినా మేము క్యాంపియన్లో ఉన్న సంఘంలో ఏం జరుగుతుందో, సంఘం ఎలా ఉన్నారో ఈ ఆలోచనలే. శాంతికరమైన జలముల యొద్ద నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. తన నామను బట్టి నీతి మార్గం నడిపించున్నాడు. కానీ దేవుని మార్గంలోనే చక్కగా వారు ఉన్నారు. మీ అందరి ప్రోత్సాహంతో అనేకమైన కార్యక్రమాలు చేపట్టి వారు చక్కగా నడిపించారు. కానీ వారు ఎక్కడన్నా వాళ్ళ ఫ్యామిలీ కొరకు మనం ప్రార్థన చేయాలి. రాబోయే వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయాలి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అని దేవుని వాక్యములో ఉంది. కానీ అనేక కార్యక్రమాలు అన్నీ నాకు గుర్తు రావట్లేదు. కానీ సంవత్సర కాలంలో బహుగా విరివిగా తగ్గించుకొని ఓర్పు కలిగి చక్కగా ఆయన నేపథ్యములో పనిచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ ట్రాన్స్ఫర్స్ అనేటువంటి విషయాలకు వచ్చేటప్పటికి కొంచెం బాధే ఉంటుందండి. మనం చేసిన పనిని బట్టి వెళ్ళవలసి వస్తుందని. కానీ డెవలప్ అనేది మాత్రం ఉండాలి. అది ఈ రీతిగా మాకు తెలిసినప్పుడు మేము వచ్చి మాకు వాకింగ్ ఫ్రెండ్స్ మాట్లాడినప్పుడు, అయ్యో నేను సండే లేకపోయానే, గృహప్రవేశానికి నేను కూడా ఉంటే బాగుండేది అని ఆలోచన వచ్చింది. తర్వాత మెసేజ్ చూశాను, మీరందరూ బాగా మాట్లాడినట్లుగా, చక్కగా సహకరించినట్లుగా. చార్లెస్ గారు కూడా బాగా మాట్లాడారు. చార్లెస్ గారు కాబట్టి అంతా సహోదర ప్రేమ కలిగి మనం ఉండాలి. సహోదర ప్రేమ, సంతోషంగా మన దైవజనులను ఈ స్థలాన్ని నుండి పంపించడం అనేది మనకు ఆశీర్వాదం. దుఃఖంతో పంపించడం అనేది మంచిది కాదండి. మనకు ఆశీర్వాదం ఏదంటే దైవజనులు సంతోషంగా ఉంటే సంఘం అంతా జయప్రదంగా ఉంటుందండి. ఆ రీతిగా మరి వారు వెళ్ళటం అనేటువంటిది బాధేను, కానీ తప్పదు. అది పాస్టర్ గారి పనుల్లోను, వారి కుటుంబంలోను, పాస్టర్ గారి ట్రాన్స్ఫర్స్లోను, అలాగే కుమారుడు సేవ పరిచర్యలోను మనం అందరం కూడా వారి కొరకు
ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ వారికి మేలు జరగాలని మనం మనవి చేసుకుందాం ప్రభువుతో. నేను పాస్టమ్ గారు మాకు తెలుసు కాబట్టి, అందరికీ తెలుసు, తెలియకుండా ఉండాల్సింది ఏమీ లేదు. ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చేవాడిని, ఎంతో చిన్నదే. మరి పాస్టమ్ గారు సరే ఓకే, సరేలేండి. అందరూ కూడా ఐక్యతగా సంతోషంగా ఉండి మన పాస్టర్ గారిని సంతోషంగా సమాధానం కలిగి పంపిద్దాం. అది మనకి ఎంతో దీవెన. రతనయ్య గారికి మా యొక్క కృతజ్ఞతలు. మరి వారి సంవత్సర కాలం అంతా ఉన్నారు. వారిని కూడా నేను బాగా ఎంకరేజ్ చేశాను. మాతో ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఏ చర్చికి వెళ్ళొద్దు, మా చర్చికి రండి అని అయ్యగారిని అమ్మగారిని అన్నప్పుడు, వారు సాల్వేషన్ ఆర్మీలో మరి దాదాపు 40 సంవత్సరాలు వారు మరి సంఘ కాపరిగా వారు సేవ చేశారు. ఇలాంటి ట్రాన్స్ఫర్స్ వారికి తెలుసు బాగా. ఎన్నెన్నో సంఘాలలో వారు చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సంఘానికి రావడం అనేది వారు నిర్ణయించుకున్నారు. మనం కూడా ఆహ్వానించుకున్నాం. అందుని బట్టి వారు ఇక్కడే ఉంటారు. కాబట్టి మరి అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పాడతారా? హలో నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా, నీ దరికి నడిపించునావా నా జీవన నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా, నీ దరికి నడిపించునావా నా జీవన. నిన్ను నేను ఈ జగన కొనియాడగా, అనువైన పాట పాడి వినుతింపగా, నిన్ను నేను ఈ జగన కొనియాడగా, అనువైన పాట పాడి వినుతింపగా, నీ పద సేవ చేయగ దేవా, ఎనలేని జీవమును వనగూచుమయ్యా, వనగూచుమయ్యా. నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా, నీ దరికి నడిపించునావా నా జీవనావా. నా హృదయ ఆలయాన నివసింపగా, నీ మహిమ మందిరాన నన్ను నిలుపుమా. నా హృదయ ఆలయాన నివసింపగా, నీ మహిమ మందిరాన నన్ను నిలుపుమా. పావన నామ జీవనదామ, ఆత్మదీపమును వెలుగించుమయ్యా, వెలుగించుమయ్యా. నాలోని ఆశా జ్యోతి నీ
నీ దరికి నడిపించునావా నా జీవన. థ్యాంక్ యూ అయ్య గారు ఈ అవకాశం ఇచ్చినందుకు. దయచేసి అయ్యగారి గురించి ఎవరైనా కొన్ని మాటలు మాట్లాడదలుచుకున్న వారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే మాట్లాడచ్చు, లేకపోతే ముగించేసుకుందాం. మన కమిటీ మెంబర్స్ సెక్రటరీ గారు చార్లెస్ గారు, అలాగే శాలేమరాజు గారు ట్రెజరర్ గారు, మరి కృపావరం గారు, లాజర్ గారు, ప్రదీప్ గారు, వీరందరూ కూడా మరి సంవత్సర కాలంలో మరి నాతో ఉండి వారు ఈ పనులన్నిటికి కూడా వారు చాలా సహకరించారు. అందుకొరకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పెద్దవారు సామ్యుల్ గారు, వారు కూడా మనతో ఉండి వారి సలహాలు ఇస్తూ మరి వారు కూడా ప్రోత్సహించారు. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మరి సంజీవరావు గారు, వారిని బాగా వినియోగించుకున్నాను నేను. ఎవరు తెలియదు వారిని వినియోగించుకున్నట్టు. ఇసుక కావాలంటే ఆయనకే ఫోన్ చేసేవాడిని, ఇసుక మట్టి కావాలంటే వారికే ఫోన్ చేసేవాడిని. మరి ఇట్లా ఏది కావాలన్నా సరే వారికి ఫోన్ చేస్తే వెంటనే వారు రప్పించేవాళ్ళు. ఎందుకంటే వారు ఈ రియల్ ఎస్టేట్స్లో ఉన్నారు కాబట్టి వారికి అవగాహన ఉంది కాబట్టి అందుబాటులో ఉంటారు కాబట్టి వారిని నేను పర్సనల్గా, అంటే నా కోసం కాదు, చర్చి పనుల కోసం, చర్చి పనుల కోసం నేను వాడుకోవడం జరిగింది. వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి స్త్రీలందరూ కూడా ప్రార్థన చేశారా చేశారు. మరి అందును బట్టి స్త్రీలందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే మరి పురుషులు మరి వారికి తగినటువంటి వారు చేయగలిగినటువంటి పనులు ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు నీళ్లు కొట్టడం, మరి ముఖ్యంగా జేమ్స్ గారు ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకు వచ్చి ఈ గోళ్ళకి నీళ్లు పట్టేవాళ్ళు. మరి సాయంకాలం అట్లా ఎవరి వీళ్ళని బట్టి వారు వచ్చి దీనికి పనిచేశారు. చర్చిని క్లీన్ చేయటం మరి పెద్దవాళ్ళే చేసేవారు, క్లీన్ చేశారు. మరి స్త్రీలు కొంతకాలం చేశారు, ఇంకా వాళ్ళకి విసుగు పుట్టినట్టుంది, రావటం మానేశారు క్లీన్ చేయటం. ఇక తర్వాత కృపవారం గారు, శాలేమరాజు గారు, జార్జ్ గారు, మన జయరాజు గారు వీళ్ళు రావటం, వచ్చి వాళ్ళే చీపురు పట్టుకొని ఓడటం. నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండేవాడు శనివారం. వాళ్ళే చీపురు పట్టుకొని ఓడటం, తడిగొట్టేసి తొడవటం, ఇవన్నీ చేస్తూ ఉంటే మరి దేవుడి దగ్గర వాళ్ళు కూడా తగ్గించుకొని పనిచేశారని నేను భావించాను. అందును బట్టి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రాబోయే కాలం కూడా మీరు రాబోయేటటువంటి అయ్యగారికి తోడుగా ఉండి సహకరించి మీరందరూ కూడా మరి సంఘాన్ని డెవలప్ చేసుకోవడం అనేది అవసరం. ఒక డిస్ట్రక్షన్ చేయాలంటే పెద్ద సమస్య అక్కర్లా. డిస్ట్రక్షన్ అంటే పడేయటం, ఒక చెడ్డ పని చేయటం, లేక పడేయటం, చెడగొట్టడం, దానికి పెద్ద కష్టపడక్కర్లా. కానీ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఈజ్ వెరీ డిఫికల్ట్.
కన్స్ట్రక్షన్ అనేది చాలా డిఫికల్ట్. సో కన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడు కూడా మన మైండ్ని బట్టి ఉంటుంది, కన్స్ట్రక్టివ్ మైండ్ ఉంటుంది. కాబట్టి సంఘం అంతా కూడా ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ మైండ్తో ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి చేయాలా సంఘం కోసం అనేది మనము పెద్దలు, ముఖ్యంగా సంఘ పెద్దలు ఆ యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. వాడగట్టాం, పడేయటం అంతసేపు పడేయటం పెద్ద విశేషం కాదు, పడేసుకోవడానికి కాదు కట్టింది. కాబట్టి మరి సైతాన్ చేసే పనులు సైతాన్ చేస్తూ ఉంటాడు. అయితే మనం ప్రార్థనతో సైతాన్ని జయించాలి, ఇంకా మంచి పనులు చేయటం అనేది మనం చేసుకోవాలి. కాబట్టి ఇంతవరకు నేను చేశాను, ఇక ముందు మీరు ఇంకా చేయవలసినటువంటివి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చేసుకొని ఎప్పుడన్నా వచ్చి చూస్తూ ఉంటాను. ఎప్పుడన్నా వచ్చి మీరు ఎంతవరకు డెవలప్ చేశారో, మీరు ఎవరు లేనప్పుడు వచ్చి పగలొచ్చి చూసి వెళ్తూ ఉంటారు. కాబట్టి డెవలప్ చేసుకోండి. డెవలప్ చేయటం అనేది మీ బాధ్యత. సంఘంగా ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. వచ్చే అయ్యగారు వచ్చేసారు, జాయిన్ అయిపోయారు. ఈరోజు మధ్యాహ్నం వచ్చి రెవరెండ్ బండి బెంజమిన్ అయ్యగారు జాయిన్ అయిపోయారు. రేపు ఆదివారం వారే ఉంటారు. నేను రేపు వెళ్ళి అక్కడ జాయిన్ అవుతాను. కాబట్టి మరి వచ్చే అయ్యగారి కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. మరి అక్కడ పరిస్థితులు నాకు తెలియదు, అక్కడ మనుషులు నాకు తెలియదు. క్రొత్త ప్రదేశానికి వెళ్తున్నాను, క్రొత్త ప్రజల మధ్యకి వెళ్తున్నాను. కాబట్టి అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి, వారిని స్టడీ చేయడానికి, అక్కడ సేవ చేయడానికి దేవుడు నాకు మంచి జ్ఞానం ఇచ్చేటట్టు, శక్తినిచ్చేటట్టు మీ అందరి ప్రార్థన నేను కోరుకుంటూ ఉన్నాను. సుశీల్ కుమార్ గారు వచ్చారు, వారికి కూడా మా యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు, లేకపోతే ప్రార్థన చేద్దాం. అప్పుడే కాదు, చివర్లో. సార్ చివర్లో మాట్లాడతారా? అందరికీ వందనాలు. ఇంత తక్కువ పీరియడ్లో, తక్కువ టైంలో ఇంత అభివృద్ధి చేసిన అయ్యగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే ఈరోజు కమిటీ మీటింగ్ జరిగింది. దానిలో అకౌంట్స్ వెరిఫికేషన్ మొత్తం అయ్యగారు మొత్తం క్లియర్ చేశారు. మన అకౌంట్లో 13,060 రూపాయలు ఉన్నాయి, 17/5/2024కి. కానీ అయ్యగారికి 2 నెలలు జీతం పెండింగ్, జీతం ఇవ్వాలి. అయ్యగారు వచ్చిన దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. ఆయనకి ప్రతి నెల ఒక్క నెల కూడా సరిగ్గా మనం శాలరీ ఇవ్వలేకపోయాం. ఈ నెలతో వచ్చే నెల అటు అయినా కానీ అయ్యగారు అడ్జస్ట్ అయ్యి ఈ వర్క్ ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఆయన కూడా ఏమీ అనుకోకుండా అడ్జస్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ ఏప్రిల్ మే 2 నెలలు శాలరీ పెండింగ్. అది అంతా దృష్టిలో పెట్టుకొని తర్వాత కమిటీలో మాట్లాడి దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి సుశీల్ కుమార్ గారు అంటే వీరేనండి. వీరు VTPSలో మరి అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మరి అప్పుడు నేను పనిచేసిన దగ్గర నుండి నాకు మంచి స్నేహితులు. సో మరి నేను ఎక్కడుండా వస్తూ ఉంటారు. 1 టౌన్కి వచ్చేవాళ్ళు, బెసిలికాకి వచ్చేవాళ్ళు, ఎక్కడికి ఉంటే అక్కడికి వస్తూ ఉండేవారు. సో ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి కూడా వచ్చారు, చాలాసార్లు వచ్చారు. మరి వారు మాట్లాడతారు. థ్యాంక్ యూ అయ్యగారు. నేను సంఘంలో ప్రవేశిస్తున్నప్పుడే అయ్యగారు మాటలు విన్నాను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేస్తున్నారు. ఆయన అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేస్తున్నారు. మరి ఇది ఫేర్వెల్ పార్టీనా లేకపోతే ఏంటో తెలియదు, కానీ నోబడీ ఈజ్ హ్యాపీ హియర్. ఎవరూ సంతోషంగా లేరు. ఏదో నవ్వాలని నవ్వుతున్నారు, అభినందించాలని అభినందిస్తున్నారు, కానీ కాంగ్రిగేషన్ ఈజ్ నాట్ హ్యాపీ. దాని అర్థం ఏంటంటే ఆయన చేసిన ఆ సేవలు, ఆ సర్వీసెస్ని
మనం మిస్ అయిపోతున్నామే. అరే ఇట్లాగొచ్చి అలాగా, ఇలా వచ్చి అలాగా తుఫాన్లాగా వచ్చి తుఫాన్లాగా వెళ్ళిపోతున్నట్టుగా అని అనిపిస్తూ ఉంది. మరి అయ్యగారు చేసిన సంఘాల్లో ఏ సంఘం చూసినా ఆయన చేసిన సేవల్ని ఎవరూ మర్చిపోలేరు. ది కాంగ్రిగెంట్స్ ఆఫ్ ఆల్ ది చర్చెస్ దట్ he served will never forget his services and contributions. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆ ముద్రని అక్కడ వేసి రావటం అనేది ఆయనకే చెల్లుతుందని నేను అనుకుంటాను. మరి దీని వెనుక ఇంకొకరి హస్తం కూడా ఉంది. ఎవరు అమ్మా? అమ్మగారు కూడా. అమ్మగారు మనం చూస్తాం, పూలదండ గార్లెండ్ అంత చాలా గ్రాండ్గా చక్కగా ఉంటుంది. కానీ కనిపించినది ఆ గార్లెండ్లో ఉండేది దారం. అది మనకు కనిపించదు. ఆ దండకి ఆ గ్రాండియరు, ఆ హుందాతనాన్ని ఇచ్చేది ఆ మధ్యలో ఎక్కడో కనిపించకుండా ఉండే దారం. అమ్మగారు కూడా తన రోల్ని ఆ విధంగానే, అంటే బిహైండ్ ద స్క్రీన్ ఎప్పుడు హంబుల్గా, తను ఒక బ్యాంక్ ఆఫీసర్ అయినా ఆ పనులు ఈ పనులు అన్నీ చక్కబెట్టుకుంటూ అయ్యగారికి సహాయ సహకారాలు అందిస్తూ వారు చేస్తూ ఉంటారు. అయ్యగారు అన్నారు, నేను అప్పుడప్పుడు అలా వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటాను మీరు ఎట్లా చేస్తున్నారు అని. ఎస్ అయ్యగారు, వి విష్ ది సేమ్. మా ఎక్కడైనా కూడా వీ వాంట్ టు సీ యూ ఇన్ అ డిఫరెంట్ కెపాసిటీ. డైసిషన్ లెవెల్లో ఇప్పుడు ఉండాలి మీరు. డైసిషన్ లెవెల్లో మీరు ఉంటే అన్ని ప్యారిష్లకి, అన్ని సంఘాలకి కూడా మీ సేవలు అందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ డైసిషన్ లెవెల్లో ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. ఇంకొక చిన్న సంగతి, మరి అయ్యగారు ఇక్కడికి వచ్చిన షార్ట్ టైంలోనే అన్నీ కూడా చాలా చక్కగా 1, 2, 3, 4 అని చేస్తూ ఉన్నారు. ఐ ఇంప్రెస్డ్ ఓవర్ హిస్ ఇనిషియేటివ్స్. 1, 2, 3, 4 అని ఫ్లోరింగ్, కాంపౌండ్ వాళ్ళు, అవి అన్నీ కూడా, ఈవెన్ టాయిలెట్స్ అన్నీ కూడా. సో నాకు తోచిన విధంగా సంఘ కమిటీ వారికి ఈ నిర్మాణంలో నేను కూడా ఒక చిన్న పాలు పంచుకోవాలని, నేను కూడా ఐ వాంటెడ్ టు కాంట్రిబ్యూట్ ఎ ఫ్యూ బ్రిక్స్ ఫర్ దిస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. కాబట్టి పెద్దలకి ఒక 10,000 రూపీస్ని నేను కూడా ఇవ్వాలని ఆశపడి ఇస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సుశీల్ కుమార్ గారు వారు వచ్చినప్పుడు చెప్పారు, నేను కూడా 10,000 రూపాయలు ఈ కన్స్ట్రక్షన్కి ఇస్తానని. వారు చెప్పినట్లు ఈరోజు ఇవ్వడం జరిగింది. సంతోషం. అమ్మగారు మాట్లాడతారు. మా బావగారు వచ్చారు మైలవరం నుండి. వారు సిఎస్ఐ సంస్థలో టీచర్ మెంబర్గా చేసి వారు రిటైర్ అయ్యారు. మరి దగ్గరే కాబట్టి రాగలిగితే సాయంత్రం పూట సరదాగా రండి అని మా అక్కగారికి బావగారు చెప్పినప్పుడు వారు సంతోషంతో వచ్చారు. ఇంతకుముందు కూడా మన దగ్గరికి వచ్చారు. బిషప్ గారు వచ్చినప్పుడు వచ్చారు, తర్వాత ఏదో రిట్రీట్ పెట్టినప్పుడు వచ్చారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మరి వారు కూడా వచ్చి మా ఫ్యామిలీస్ తరఫున 2 మాటలు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. పాల్ బాబురావు గారు ఈ సమయంలో మాట్లాడతారు. నాకు ఒకే అక్క, నాకు ముందు అనమాట. 3 అన్నల తర్వాత అక్క. అక్కడ వెనకాల కూర్చొని ఉన్నారు చూడండి మా అక్కగారు, బావగారు అనమాట. రండి. సెయింట్ పీటర్స్ చర్చ్ సంఘ సభ్యులకు, అయ్యగారికి, కమిటీ మెంబర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం మీ సంఘాన్ని దర్శించడం అనేది. గతంలో ఒక్కసారి వచ్చాను, అయ్యగారు 2 times అన్నారు కానీ ఒకసారి వచ్చాను. రిట్రీట్ జరిగినప్పుడు వచ్చి 1 day మీతో పాటు ఇక్కడ గడపడం జరిగింది. చాలా సంతోషం. అయ్యగారు మొట్టమొదట ఈ చర్చికి వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే పెద్ద పెద్ద సంఘాల్లో చేశారు కనుక
పరిచర్య నాకు చేతి నిండా లేదు అనేటటువంటి ఒక అసంతృప్తి కానివ్వండి, లేకపోతే నిరుత్సాహం అనేది కానీ ఆయన ఫేసులో గమనించాం మొట్టమొదట వచ్చినప్పుడు. ఆయన బయటపడలేదు కానీ మాకు కూడా అనిపించింది. ఆ సందర్భంగా మేమందరం చెప్పింది ఏంటంటే, అయ్యగారిని సన్నీ అని పిలుస్తాం మేము చిన్నప్పటి నుంచి. సన్నీ, నీకు దేవుని ప్రణాళిక ఏదో ఉంది ఇక్కడ, ఈ అవకాశం దేవుడిచ్చిందే, ఆయన ప్రణాళిక నువ్వేదో చేయాల్సి ఉంది అనుకున్నాం. చెప్పాం కూడా ధైర్యంగా. అది ఇప్పుడు చూస్తున్నాం. చాలా సంతోషం. ఉన్న తక్కువ పీరియడ్లోనే మీరెంతో సహకారం ఇచ్చి మరి ఆ చర్చిని, సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆ విరాళాలు చదువుతుంటే నేను ఆశ్చర్యపోయాను. చాలా దాతృత్వం కలిగి దేవుని ఎడల మీ బాధ్యతను వ్యక్తపరిచి అనేక మంది అనేక విధాలుగా విస్తృతంగా మరి సహకారాన్ని అందించారు. దీన్ని బట్టి చూస్తే ఇంకా ముందు ముందు మీరెంతో ఘనమైన కార్యాలు చేయగలరు. అంత నడిపింపు మీ హృదయాల్లో ఉంది, తప్పనిసరిగా చేస్తారు. ఈ కొద్ది కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి యాక్చువల్గా మేము చాలా సంతోషపడుతున్నాం. మొన్న ఇక్కడ లాస్ట్ సండే ఫేర్వెల్ పార్టీ జరిగింది. యాక్చువల్గా దానికి వద్దామనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము రాలేకపోయాం. అయ్యగారు మా ఫ్యామిలీ గ్రూపులో రాత్రి 11:50 ఆ ప్రాంతంలో వీడియో పెట్టారు. ఇదేంటి సన్నీ ఈ టైంలో పెట్టాడు వీడియో అని చెప్పి తనకు చెప్పే, అమ్మాయి మీ తమ్ముడు వీడియో పెట్టాడు అంటే అప్పుడు గబగబా ఆమె ఓపెన్ చేసింది సెల్లో, నేను ఓపెన్ చేసి చూసాం. మీరు నమ్మండి 2 దాటింది మేము అదంతా చూసేపటి. చాలా ఆప్యాయతలు మీరు వ్యక్తపరిచిన విధానం, ఆ సుదీర్ఘమైన దాదాపు 1:55 ప్రోగ్రామ్ని పెట్టారు వీడియో. ఒక పక్కన తెల్లారి లెగలేమేమో, ఆలస్యం అవుతుందేమో, ఇంత టైం అయిపోయింది అనుకుంటున్నాం కానీ ఎవరికాళ్ళే ఎక్కడ దాన్ని బ్రేక్ చేయకుండా చివరి వరకు ఆ వీడియో చూసినప్పుడు మా మనసు ఎంతో సంతోషపడిందనమాట. చాలా సంతోషం. ఆయన కూడా ఖాళీగా ఉండే మనిషి కాదు. ఇవాళ సంఘాలు ఏదైనా డిస్టర్బెన్స్ జరుగుతున్నాయంటే కొంత కారణం దైవజనులే. రాజకీయాలు ఎంటర్ అవుతూ ఉంటాయి. ఆయనకి అది పని లేదు, రాజకీయంతో సంబంధమే లేదు. అది నేను గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ నేను గమనించాను. ఆయన చిన్నతనం నుంచి, ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి కూడా నేను వాళ్ళ ఫ్యామిలీకి నేను ఎంటర్ అవ్వడం జరిగింది 83లో. అప్పటి నుంచి కూడా తన విధానం ఒక కమిట్మెంట్తో ముందుకెళ్తూ ఉంటాడు. దేవుడు మరి ఆశీర్వదించి ఇంతకాలం సేవలో 25 సంవత్సరాలు ఆయన నడిపించాడు. ఎక్కడ ఇంతవరకు ఒక మచ్చ వేలెత్తి చూపించడం అనేది కూడా మేము చూడలే ఎక్కడ. అది మాకు గర్వం, సంతోషిస్తున్నాం. దేవుని ఇంకా సేవలో వారిని వాడుకోవాలని, అదేవిధంగా మీ సంఘం కూడా మరింతగా అభివృద్ధి చెందాలని, ఇంకా అద్భుత కార్యాలు, ఇలాంటి కార్యాలు ప్రహరీలు మీకు తృణప్రాయంగా చేశారేమో అనిపిస్తుంది నాకు. తక్కువ సమయంలో ఇంత పనిలా చేశారు. ఎదురు చూస్తే టైల్స్ అద్భుతంగా ఉన్నాయి. పోయినసారి వచ్చినప్పుడు అక్కడే కూర్చొని భోజనం చేసాం. కూర్చున్నప్పుడు అదంతా మట్టి గందరగోళంగా ఉంది. ఇవాళ చాలా నీట్గా అద్భుతంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన కార్యాలు మీరు ఎన్నో చేయగలరు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని, అయ్యగారిని కూడా వారి కుటుంబాన్ని కూడా సేవలో దేవుడు మరింతగా ఆయన ప్రణాళిక ఏమై ఉందో అంతవరకు వాడుకోవాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన అయ్యగారికి, కమిటీ మెంబర్స్ అందరికీ, అమ్మగారికి, బాబుకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మా బావగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక చివరిగా అమ్మగారు కూడా 2 మాటలు మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత మనం ముగించుకుందాం. ముందుగా దేవునికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
మేము ఇక్కడికి వచ్చినప్పుడు చాలా హ్యాపీగానే వచ్చాం. ట్రాన్స్ఫర్ రాకముందు అక్కడ ఉండడానికి ఇష్టపడ్డాం సిటీలో నా గురించి. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇంకా అది గాడ్స్ దేవుని యొక్క ప్రణాళిక అని మేము నమ్మి చాలా సంతోషంగా వచ్చాం. సంతోషంగా సేవ చేయడం మేము ప్రారంభం చేసాం. ఇప్పటి వరకు ఈ 25 సంవత్సరాలు కూడా నా గురించి అయ్యగారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు బందరు అంటే సిటీకి దాటి దూరం వెళ్తున్నాము. నాకైతే బ్యాంక్ పరంగా నాకు ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ అయ్యగారి కోసం నేను ఎస్ అన్నాను. నేను ఎస్ అనిపోతే అయ్యగారు ప్రొసీడ్ అవ్వలేరు కాబట్టి బ్రాంచెస్లో కన్నా నేను అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువ వర్క్ చేయడానికి ఇష్టపడుతుంటాను. బ్రాంచెస్లో కన్నా అక్కడ బ్రాంచ్లో నేను పనిచేయాలి కాబట్టి అక్కడ పనిచేయడానికి దేవుడు శక్తి జ్ఞానం ఇచ్చేటట్టుగా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. తర్వాత నాకు మరి కోఆపరేట్ చేసిన శ్రీలమైత్రి వాళ్ళందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మనం చేసిన యాక్టివిటీస్లో ముఖ్యంగా కోత పండగకి కానివ్వండి, సెమీ క్రిస్మస్కి మనం పాటలు పాడాము, చీరలు కొనుక్కొని యూనిఫామ్ చీరలు కట్టుకొని పాటలు పాడాము. కోలాటం చాలా కష్టపడి నేర్చుకొని చింటూ నేర్పాడు, వారం రోజులు నేర్చుకుని చాలా చక్కగా ప్రజెంట్ చేసాం. అందరూ కూడా చాలా బాగా చేశారు, వన్స్ మోర్ అన్నారు. అప్పుడు ఇంకా చేస్తే బాగుంటుందని చాలా చక్కగా చేసాం. మరి శ్రీలమైత్రి మెంబర్స్ అందరికీ పేరు పేరున నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు పనిచేసిన సంఘాల్లో చాలా ఎక్కువ మంది చర్చ నిండా ఎక్కువ మంది ఉండేవాళ్ళు విశ్వాసులు. అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే ఒక చిన్న కుటుంబంగా నాకు అనిపించింది, సెయింట్ పీటర్స్ ఫ్యామిలీ లాగా. ఎందుకంటే మా ఫ్యామిలీలో 7 మెంబర్స్, మేము 7గురం. మా 7గురిలో 57 మంది మా మెంబర్స్. అయ్యగారి ఫ్యామిలీ 5గురు, వాళ్ళు 44 మంది. అంటే మా 2 కుటుంబాలు కలిపితే 100 మంది దగ్గర. కాబట్టి మన సెయింట్ పీటర్స్ సంఘం అనేది ఒక ఫ్యామిలీ లాగా నేను భావిస్తాను, ఒక కుటుంబం లాగా. అందుకే అందరినీ చాలా ఇష్టపడతాను. అందరూ మమ్మల్ని బాగా ప్రేమించారు, చాలా ఇష్టపడ్డారు. తల్లిదండ్రులకి బిడ్డలందరూ కూడా సమానమే కదా. మన బిడ్డల్ని ఎప్పుడూ వేరువేరుగా మనం చూడం, అందరిని ఇష్టపడతాం. కొడుకుని, కూతుర్ని, బిడ్డల్ని అందరినీ ఒకేలాగా ప్రేమించడానికే మనం ప్రయత్నం చేస్తాం. అలాగే సంఘ పాదిరి కూడా సంఘంలో అందరూ కూడా బాగుండాలని, అందరూ ఐకమత్యంగా ఉండాలని, ప్రేమగా ఉండాలని ప్రతి పాస్టర్ గారు కోరుకుంటారు. మేము కూడా అలాగే కోరుకున్నాం. మరి మీరందరూ కూడా చాలా ఐకమత్యంగా ప్రేమగా ఉండి ఈ లోకంలో మనం ఉండి సాధించేది ఏముంది చెప్పండి. దేవుడు మనకి కరోనా నుంచి మనల్ని కాపాడి మన ప్రియులు, మన కుటుంబ సభ్యులు, యవనస్తులు, మంచి ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు. తమిళనాడులో రాజ్కుమార్ గారు, పునీత్ రాజ్కుమార్ గారు, ఇక్కడ మనకి ఒక పెద్ద లీడర్ అయిన గౌతమ్ రెడ్డి గారు అనుకుంటా. వాళ్ళు ఎంత బలంగా, ఎంత జిమ్ చేస్తూ, ఎంత పుష్టికరంగా ఉంటారు. వాళ్ళు డబ్బు లేక చనిపోయారా? కాదు. ఎందుకు అనేది మనకు తెలియదు, కానీ దేవుడు మనందరినీ సజీవ లెక్కలో ఉంచాడు. అందుకు దేవునికి మనం వందనాలు చెల్లించాలి. దేవునికి మనం ఏ విధంగా ఇష్టపూర్వకంగా జీవించాలి, దేవునికి ఏ విధంగా మనం మంచిగా జీవించాలి అనేది మనం ఆలోచించుకొని, ఈ లోకంలో మనకి ఆయుష్ ఎంతో మనకు తెలియదు, అదొక మర్మం. కాబట్టి ఉన్న కొద్ది కాలంలో దేవునికి ఇష్టపూర్వకంగా నడవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి కనీసం. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చింది ఒక ప్రిపరేషన్, పరలోక మార్గానికి వెళ్ళడానికి ఇది ఒక సిద్ధపాటు మనందరికీ కదా. ఈ సిద్ధపాటులో మనం ప్రతి విషయంలో కూడా సాధ్యమైనంత వరకు, మన కాన్షియస్ ఉన్నంత వరకు మనం ప్రేమగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు అదే చెప్పాడు కదా మనకి. ప్రసంగి గ్రంథంలో సొలొమోను మహారాజు ఒక చక్కని వాక్యాన్ని చెప్తాడు. దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదు అనే చెప్పే సంవత్సరాలు రాకముందే, సూర్యచంద్రులకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘాలు కమ్మకముందే నీ సృష్టికర్త అయిన దేవుని స్మరణకు తెచ్చుకొనుము, నీ బాల్య దినములు ఎందే అని రాయబడి ఉంటుంది కదా. అది చాలా బాగుంటుంది. అంటే మనకి ఆపద రాకముందే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం, చీకటి రాకముందే వెలుగులో ఉండడం, ఇవన్నీ కూడా చక్కగా రాశాడు. బాల్య దినములు ఎందే అంటే మనం చాలా బాల్య దశ దాటాం, యవన వయసు దాటాం, పెద్ద వయసుకు వచ్చేసాం.
ఈ వయసులో కూడా ఇంకా బాల్య వయసులోనే పాలు తాగే వయసులోనే ఉంటే ఎలాగా? మన మెచ్యూరిటీ పెరగాలి, విశ్వాసం పెరగాలి, దేవునిలో ఇంకా దగ్గరగా మనం జీవించాలి. ఇంకా చిన్నపిల్లల్లాగా దాని కొరకు దీని కొరకు ఇంక దేనికోసమో మనం కాకుండా మనల్ని మనం సరి చేసుకోవాలి. ఈ 5 వేళ్ళు ఒకలాగా ఉండవు, మన బిడ్డలు ఒకలాగే ఉండరు, కుటుంబంలోనే ఒకేలాగా ఉండరని మనందరికీ తెలుసు. సంఘంలో కూడా రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు మనం ఒకళ్ళనొకళ్ళు అడ్జస్ట్ చేసుకుని అలా కాదు ఇలా అని చెప్పుకుని సరి చేసుకుని మనల్ని మనం కరెక్ట్ చేసుకుని దేవుని సన్నిధిలో చక్కగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేస్తే దేవుడు తప్పకుండా మనతో ఉంటాడు, ప్రతిదీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ సాయంత్రం సమయంలో సెయింట్ పీటర్స్ కుటుంబం అంతటికీ పేరు పేరున పురుషులకు, స్త్రీలకు, చిన్న బిడ్డలకు, యవనస్తులకు అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, మేము వెళ్ళబోయే సంఘం కొరకు ప్రార్థన చేయండి. పెద్దబాబు బెన్నీ వాడు పరిచర్య ప్రారంభం చేశాడు, వాడి గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చిన్నబాబు స్టడీస్ చదువుతున్నాడు, వాడి చదువు గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరి గురించి మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. మీ బిడ్డల కొరకు, మీ కొరకు ప్రార్థన చేయండి, మేము కూడా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఈ లోకంలో మనకి మన ఆస్తి మన బిల్డింగులు కాదు, మన బంగారం కాదు, కానీ మన బిడ్డలే మన ఆస్తి. ఆ బిడ్డల్ని దేవుని యొక్క సారూప్యంలోనికి పెంచడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని సారూప్యంలో పెంచడానికి అంటే మనం ఉండాలి కదా. మనం దేవునికి దగ్గరగా జీవించి ప్రార్థనాపూర్వకంగా మన బిడ్డల్ని దేవుని యొక్క సారూప్యంలోనికి పెంచడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి బాధ్యత. ఆ బాధ్యతని దేవుడిచ్చినటువంటి ఆ టాస్క్ ఒక్కొక్కరికి గృహిణిగా ఇస్తాడు, ఉద్యోగం చేసే వాళ్ళకి ఇస్తాడు, పురుషుడిగా ఇస్తారు, తండ్రిగా, కుమారుడిగా, ఒక్కొక్కరికి చాలా ఒక్కొక్క టాస్క్, ఒక బాధ్యత, ఒక ప్రణాళిక, ఒక 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 మిషన్ మీకు ప్రతి ఒక్కరికి మనందరికి ఇచ్చాడు దేవుడు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. దేవుడిచ్చిన ఆ మిషన్ని మనం అకంప్లిష్ చేయాలి, పూర్తి చేయాలి. ఎలా చేయాలి? అందరూ మెచ్చుకునేటట్టు చేయాలి. అందరూ బలా నమ్మకమైన దాసుడు అన్నట్టుగా చేయాలి. మనం చచ్చిపోయిన తర్వాత మన గురించి కనీసం ఏడవాలా? ఎవరన్నా భలే చచ్చిపోయాడు, ఎంత మంచి పని అయింది అని సంతోషపడకూడదు. కనీసం ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు ఉండాలి. అలాంటి లైఫ్ జీవించడానికి, అలాంటి జీవితం మనం జీవించడానికి దేవుడు మెచ్చాలి. ఈ లోకంలో మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మన జీవితాన్ని మెచ్చాలి. కాబట్టి ప్రతిరోజు మన యొక్క దేహాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకుంటామో మన ఆత్మను కూడా మనం ప్రతి దినము శుభ్రం చేసుకుని దేవుని సన్నిధిలో హృదయశుద్ధి కలిగి దేవుని చూచేంత స్థాయికి మనం ఎదగాలని నేను చెప్తూ మా అందరి కోసం ప్రార్థన చేయాలని కోరుతూ మీ అందరికీ మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. చివరి ఘట్టముగా పోయిన ఆదివారము సన్మాన కార్యక్రమం జరిగింది, కానీ కొంతమంది సన్మానం చేయలేక మిస్ అయిన వారు ఉన్నారు. వాళ్ళు ఇవాళ సన్మానం చేయాలని చెప్పి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అయ్యగారికి, అమ్మగారిని వారి సీట్లలో కూర్చుంటే సన్మానం చేసే వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. మొట్టమొదటిగా టి సామెల్ గారి కుటుంబము అయ్యగారిని సన్మానిస్తున్నాం. సుశీల్ కుమార్ గారు.
నతానేలయ్య గారు. సంజీవరావు గారి కుటుంబం. థ్యాంక్ యూ. వందనాలండి. అందరికీ భోజనం అరేంజ్ చేసాం. ఇందాక అమ్మగారు చెప్పారు కదా, దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ. పెద్ద పెద్ద సంఘాలు అంటే కష్టం, చిన్న సంఘం కుటుంబం కాబట్టి అంటే నేను ఎప్పుడు చేయను కానీ ఇక్కడ చేశా, నేనే అరేంజ్ చేశాను, నేనే స్పాన్సర్ చేశాను కాబట్టి అందరూ భోజనం చేయాలి. మరి ఎట్లా ఉన్నా సరే సింపుల్ మీల్స్ ముందు అనుకున్నాం, స్నాక్స్ అనుకున్నాం. ఈ టైంలో స్నాక్స్ ఎందుకులే, భోజనం అయితే కొంచెం బాగుంటుంది అని కొంచెం లైట్ భోజనం అరేంజ్ చేయడం జరిగింది. అందరూ కూడా క్రొత్త టైల్స్ వేశారు కదా, దాన్ని మీరు పావనం చేయాలా. మీరు అటు ఇటు నడుస్తా, ఆ ప్లేట్ పట్టుకొని కబుర్లు ఆడుతా, ఆ టైల్స్ మీద మీరు విహరిస్తూ భోజనం చేస్తూ ఉంటే అది చాలా సంతోషకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి సమయంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ టైల్స్ చూడండి, మరి భోజనం చేయండి, కాసేపు గడపండి అక్కడ గడపండి. సో దట్ విల్ హ్యావ్ అ గుడ్ ఫెలోషిప్. మరి 31వ తారీఖు చివరి అవర్స్ వరకు నేను మీతో గడపాలనుకున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయటం జరిగింది. ఇందాక అమ్మగారు చెప్పినట్లు 25 సంవత్సరాలు విజయవాడలో అమ్మగారి కోసం ఇప్పుడు నా కోసం రావాలి అక్కడికి. బాబునేమో గుడివాడ చేశారు, సార్ నన్ను బందరేశారు కాబట్టి అప్పుడు ఆమె రిక్వెస్ట్ పెట్టుకొని నా గురించి మచిలీపట్నం రావాల్సిన అవసరత ఉంది. సో అట్లా మా యొక్క ఈ సేవా జీవితం కొనసాగుతుంది. మా కొరకు అమ్మగారు ఇంక ట్రాన్స్ఫర్ అవ్వలేదు, ఆమె ట్రాన్స్ఫర్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. జూన్ నెల 10వ తారీఖు లోపు తెలిసిపోద్ది కాబట్టి ఆమె ట్రాన్స్ఫర్ కూడా అయ్యేటట్టు ప్రార్థన చేయండి. అక్కడ కూడా మా సేవ ఘనంగా జరిగేటట్టు ప్రార్థన చేయాలని, మా భవిష్యత్తు జీవితాల కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సంఘముతో మాకున్నటువంటి ఈ అవినాభావ సంబంధాన్ని బట్టి, ప్రేమ అనురాగాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గతంలో 6 సంవత్సరాలు ఇక్కడ సేవ చేశాం. తిరిగి మరొకసారి ఇక్కడ సపరేట్ అయిన తర్వాత ఈ సింగిల్ చర్చిలో మరొకసారి సంవత్సరం సేవ చేయడానికి నువ్వు అవకాశం ఇచ్చావు. కనీసం ఇంకొక సంవత్సరం ఉంటాం అనుకున్నాం. కానీ
మరి సడన్గా ఈ విధమైనటువంటి ట్రాన్స్ఫర్ రావడం అనేది మరి నీ చిత్తమని మేము భావిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇప్పటివరకు ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి సేవను బట్టి, ప్రార్థనలను బట్టి, మరి కార్యక్రమాలను బట్టి, అలాగే జరిగిన కన్స్ట్రక్షన్ వర్క్స్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘ కమిటీ సెక్రటరీ గారిని, ట్రెజరర్ గారిని, కమిటీ మెంబర్స్ను, అలాగే పురుషులను, స్త్రీలను, యవనస్తులను, చిన్న బిడ్డలను, మరి స్త్రీల సహవాసము, సండే స్కూలు, ఇవన్నీ కూడా ప్రభువా నువ్వు దీవించి ఆస్వాదించుము. రాబోయే కాలం ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో ఈ సంఘం ఎదగడానికి, ఈ ఆలయ ప్రాంగణం వర్ధిల్లడానికి నీవు సహాయం చేయము. ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్పొందినటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి దేవా మా జీవితాలు మమ్మలను బలపరచుము. సంఘపరంగా లేకపోతే ఇక్కడ పనిచేసే విధానంలో కాకపోయినా ఆయా సమయాల్లో కొన్ని అకేషన్స్లో మేము కలుసుకోవడానికి, మేము సంతోషించడానికి, నిన్ను స్తుతించడానికి కావలసిన అవకాశాన్ని కూడా మాకు అనుగ్రహించుము. ఇక్కడికి రాబోతున్నటువంటి మరి రెవరెండ్ బెంజమిన్ అయ్య గారిని కూడా, వారి కుటుంబాన్ని దీవించి వారు ఇక్కడ ఘనమైన సేవ చేయగలిగేటటువంటి కృప అనుగ్రహించుము. మేము వెళుతున్నటువంటి ఆ సంఘంలో కూడా నువ్వు సిద్ధపరచుము. అక్కడ మేము సేవ చేయగలగడానికి ప్రభువా నీవు సహాయం చేయము. మేమందరం కూడా మరి మా జీవితాల ద్వారా నీకు మహిమ మేము చెల్లించగలిగినట్లు సహాయం చేసి సెయింట్ పీటర్ సిఎస్ఐ సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి వర్ధల చేయము. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడినగాక, రాజ్యం వచ్చునగాక, చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునగాక. మా ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన మేము క్షమించినట్లు అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలంతా ఏకాదృష్టిని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనో తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం, సమాధానం, సకల దీవెనలు మనందరకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడెనుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి.